99 టీవీ ప్రైమ్ టైం డిబేట్ కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అలాగే జూమ్ లో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సుమిత్ర ఆనంద్ గారు, అదే క్రమంలో బీజేపీ నుంచి సునీత గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి జల వివాదాలపై రచ్చ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మరి ఈరోజు తెలంగాణ భవన్ లో హరీష్ రావు మాజీ మంత్రి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ గా మరి ఈరోజు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల సమయంలో మరింత వేడిని రాజేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఆయన ఈరోజు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో కత్తి చంద్రబాబుది పొడుస్తున్నది మాత్రం రేవంత్ రెడ్డి అనే సంచలనమైన కామెంట్ చేశారు. ఒకసారి మరి హరీష్ రావు గారు మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం, ఆ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక ప్లాన్డ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆ కుట్రల తీరు మీకు తెలియదేం కాదు. ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఆనాడే బీఆర్ఎస్ హెచ్చరించింది మీటింగ్ పోవద్దు నువ్వు అని. పోనంటూనే మీటింగ్కు పోయిండు. సంతకం పెట్ట అంటూనే సంతకం పెట్టిండు. ఎజెండాలో లేనే లేదని బుకాయించిండు. కమిటీ వెయ్యను అన్నాడు, కమిటీ వేసిండు. సుప్రీంకోర్టులో కేసు ఏవయా బాబు అని మేము ముళ్ళుగట్టబట్టి పొడిస్తే ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్కు టెండర్లు పూర్తయి అవార్డు ఇచ్చి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయినాక సుప్రీంకోర్టులో కేసు వేసిండు. పోనీ వేసిన కేసు అన్న చక్కగేసిండా అంటే చెల్లని విరిట్టేసిండు, మళ్ళీ వాపసు తెచ్చుకున్నాడు. దానికి సూటు బూట్ వేసుకొని పోయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టుకు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు గోదావరి నల్లమల్ల సాగర్కు సహకరిస్తున్నాడు. గురుదక్షిణ చెల్లించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఢిల్లీలో జరిగే మీటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మీటింగ్ ఇది. అందరికీ తెలుసు ఢిల్లీలో ఎవరున్నారు ప్రభుత్వం? బీజేపీ తెలుగుదేశం పార్టీల సంయుక్త ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. ఢిల్లీలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ఢిల్లీలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది. రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం బీజేపీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ జరుగుతూ ఉంది. మరి ఆ మీటింగ్కు ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కాబోతా ఉన్నారు. పేరుకే జల వివాదాల మీటింగ్, ఎజెండా మాత్రం 200 టీఎంసీల గోదావరి నీళ్లను పోలవరం ద్వారా నల్లమల్ల సాగర్కు రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా? రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా? తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా? ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ. ఊరుకోం. వీఆర్ ద ఫైటర్స్. ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం. ప్రజలు నీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఈ ఉత్తరం నీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా, నీ అప్రూవల్తోనే ఈ ఉత్తరం పోయింది కదా. మరి ఈ ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా కేంద్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి హామీ లేకుండా ఎందుకు పరిగెత్తి ఢిల్లీ మీటింగ్లో పాల్గొంటున్నారు? తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున వ్యతిరేకించిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. అసలు మీటింగ్ పోవుడే తప్పు. ఆ మీటింగ్కి ఎవరు తోలుతుండంటే దొంగ చేతికి తాళపు చేలు ఇచ్చినట్టు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ వ్యక్తి, తెలంగాణ ప్రాజెక్టుల మీద కోట్లలో స్టేలు తెచ్చిన వ్యక్తి, నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు తెలంగాణ తరఫున ఢిల్లీలో మీటింగ్ పోతారట. అంటే ఏమర్థం చేసుకోవాలి? మీరు మొత్తం మన తెలంగాణ నీళ్ళను ఆంధ్రాకి అప్పచెప్పే కుట్ర జరుగుతున్నట్ట కాదా? నీకు ఎవరు తెలంగాణ బిడ్డనే దొరకలేదా? తెలంగాణలో ఒక నిఖార్సైన ఒక ఇంజనీర్ దొరకలేదా? ఇలా ఏ ప్రాజెక్ట్, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డ ఈ వ్యక్తి తెలంగాణకు నాయకత్వం ఎట్లా వహిస్తాడు? అసలు మీటింగ్కి ఎట్లా పోతారు? ఈ దొంగలు ఊళ్ళు వంచుకున్నట్లేదా? ఇది మేం చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్కు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, తెలంగాణ హక్కులు ముఖ్యం, ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం. నీకు సోయి లేదేమో కానీ మాకు తెలంగాణ సోయి ఉన్నది. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గర్జిస్తాం, ప్రశ్నిస్తాం,
అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి మేం చూస్తూ ఊరుకోము. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈరోజు ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బైకాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ బాధ కలిగేది ఏంటంటే మేమేమో నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తున్నాం, రేవంత్ రెడ్డి ఏమో నీళ్ళిచ్చి పెట్టిండు, ఆంధ్రాకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. ఒక్కొక్క చుక్కను ఒడిసిపెట్టి కేసీఆర్ గారు మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడే ప్రయత్నం చేసిండు, తెలంగాణకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారేమో నీళ్లు ఆంధ్రాకు కిందికి జార విడుస్తున్నాడు. ఒడిసిపెట్టింది కేసీఆర్, విడిసిపెడుతున్నది రేవంత్ రెడ్డి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో మిషన్ కాకతీయ చేయకముందు నీళ్లు కిందికి పోతుండే, కానీ కేసీఆర్ గారు మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా చుక్క చుక్కను ఒడిసిపట్టిండు, తెలంగాణ ఆయకట్టు పెంచిండు. కానీ సోయి లేని రేవంత్ రెడ్డి గారు నీళ్లను జారవిడిస్తుండు, నల్లమల్ల సాగర్కు జెండా ఊపుతున్నాడు. యా కౌశిక్ గారు చూసారుగా, మొత్తానికి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలో ఓవరాల్గా మరి గురుదక్షిణ చెల్లించుకునేందుకు గోదావరి నీటిని 200 టీఎంసీ నీటిని నల్లమల సాగర్కు అప్పగించేందుకు మరి ఆదిత్యనాథ్ దాస్ ఆయన పేరు కూడా తీసుకున్నారు. సో ఆయన గతంలో మరి కొంత తెలంగాణకు వ్యతిరేకంగా నీళ్ళ విషయంలో ఆయన ఉన్నారు. ఆయనను ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం తరపున మరి ఆయనను తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించిన వ్యక్తిని ఎట్లా నియమిస్తారు, సో ఇటు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడడం కావచ్చు. ఓవరాల్గా హరీష్ రావు ప్రెస్ మీట్ పై ఆయన కామెంట్స్ పై మీరేం చెప్తారు? ఈరోజు సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి చైర్మన్ అనుపమ్ ప్రసాద్ గారి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల సంబంధించి మధ్య ఏదైతే జల వివాదాలకు సంబంధించి నిర్వహణ కావచ్చు, వినియోగం విషయంలో కొనసాగుతున్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు తొలి సమావేశం జరిగింది. తొలి సమావేశంలో 12 అంశాలపై చర్చించాం. అదే కాకుండా ఇక్కడ నల్లమల సాగర్ కావచ్చు, పోలవరం గురించి చర్చకు రాలేదని చెప్పేసి రావుల భుజ గారు చాలా స్పష్టంగా ప్రకటించాడు. అయినా హరీష్ రావు గారు ఏంటంటే ఇక వారొక్కరే తెలంగాణకు మేలు చేసినట్టు, ఇక వాళ్ళొక్కరే విభజన హామీలు పరిష్కరించినట్టు, వాళ్ళ ఆయనలో తెలంగాణకు సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులో వారే న్యాయం చేసినట్టు మాట్లాడుతా ఉన్నారు. మరి అన్నారుగా మరి మేము తెలంగాణకు అన్యాయం చేయలేదు, మరి కృష్ణా జలాల మీద చర్చ చేద్దామని చెప్పేసి మీరే మాట్లాడరు. నేను వస్తున్న అసెంబ్లీకి తోడుకలు తీస్తానని చెప్పిన కేశవ్ గారు మరి ఎందుకు పారిపోయింది? కేశవ్ గారు మా పిల్లలు చూసుకుంటారు, హరీష్ రావు గారు కేటీఆర్ గారు కృష్ణా జలాల మీద చర్చ జరుగుతుంటే పారిపోయింది మీరే, మేము కాదు. కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాల మీద కూడా 2 రోజులు కాకపోతే 3 రోజులు సమావేశం పెడదాం, ఎవరే ఆయనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందో మాట్లాడదామని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలంతా బైకాట్ వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఈ రోజే చాలా స్పష్టంగా మేడిగడ్డలో అత్యంత తీవ్ర లోపాలు ఉన్నాయి, దేశంలో ప్రమాదకర 3 డ్యాములు ఉంటే అది ఒకటి తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. మేడిగడ్డ బ్యారేజీ 90,000 కోట్ల రూపాయలు మీరు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నిండా 2018 అంటే 7 సంవత్సరాలు కాకముందే దేశంలో అత్యంత ప్రమాదకరమైన బ్యారేజీగా తయారైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈరోజు ఏది బడ్జెట్ ముందు ఒక రోజు పెట్టే సర్వేలో చాలా స్పష్టంగా ప్రకటించారు. మొదటి స్థానంలో మేడిగడ్డ, తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్లోని లోహార్ ఖజూరీ డ్యామ్, జార్ఖండ్లోని బోక్యో బ్యారేజీలు ఉన్నాయని చెప్పి కేంద్రం హెచ్చరించిన పరిస్థితి మనం చూసినాం. అయా మీ ఆయనలో కట్టిన కాళేశ్వరం కావచ్చు, మీ ఆయనలో కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు సుందిలో కడితే 3 పనిచేయడం లేదు. మేడిగడ్డ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్యామేజ్గా తయారైంది కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంది. మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అదే కాక విభజనలో ఎట్లా పరిష్కారం అయితే కమిటీ ఎందుకు కేంద్రం కాన్స్టిట్యూట్ చేసింది? కమిటీ సమావేశాలు పోయి ఏం జరుగుతుందో ఇన్ని మనకేం కావాలో కోరుకుంటారా? మీరు కాక అపెక్స్ కమిటీ మీటింగ్లకు పోక టైం వేస్తాను శాదగాక కేశవ్ గారు పోయి సంతకం పెట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 292 టీఎంసీలకు అది ఒప్పుకొని వచ్చింది మీరు. తెలంగాణకు మరణ శాసనం రాసింది మీరు, మేము కాదు. మీరు మరణ శాసనం రాసింది కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం అదే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంది. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఒప్పుకొని పోయారు, వాళ్ళ ముఖ్యమంత్రి అదే వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ 299 టీఎంసీలు 8 సంవత్సరాల నుంచి వాడుకున్నాం అని చెప్పేసి బలమైన వాదనలు ఆంధ్ర ప్రభుత్వం వినిపిస్తా ఉంది. మీ అసమర్థన మూలంగా, మీరు అపెక్స్ కమిటీ పోకపోవడం మూలంగా తెలంగాణ మరణ శాసనం రాసింది మీరు. తెలంగాణకు పోతిరెడ్డిపాటు పొక్క, సమైక్య రాష్ట్రంలో కూడా అంత అన్యాయం జరగలే. మీరు ముఖ్యమంత్రి అయితే పోతిరెడ్డిపాటు పొక్క పెరిగింది,
రాయలసీమ రత్నాల సీమని చేసుకోని చెప్పింది మీరు. రోజమ్మకాడ రాజశంకర్ తిని రాయలసీమ రత్నాల సీమ చేసుకొని చెప్పింది మీరు. చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కడితే ప్రశంసించింది అసెంబ్లీలో మీరు, మేం కాదు. అదే కాకుండా మిగులు జలాలు వరద జలాలు వాడుకోని చెప్పింది మీరు. మీ తర్వాతనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాల మీద కన్నేసిన మాట వాస్తవం. మీ ఆయనలో తెలంగాణకు అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవనం పిలిపించి పంచమన్న ప్రమాణాలు పెట్టి రాయలసీమ కావచ్చు ఆంధ్ర నీళ్లు తీసుకుపోని చెప్పిన మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. హరీష్ రావు గారు కృష్ణా జలాల మీద చర్చ చేద్దామంటే పారిపోయింది మీరు, మేం కాదు. గోదావరి జలాల మీద చర్చ చేద్దాం, కృష్ణా జలాల మీద చర్చ చేద్దాం. ఎవరి ఆయనలో తెలంగాణకి అన్యాయం జరిగిందో, తెలంగాణకి ఎవరు మరణ శాసనం రాసిందో, పాలమూరు రంగారెడ్డిని ఎండబెట్టిన వాళ్ళు ఎవరు, రంగారెడ్డి జిల్లాలో మీటింగ్ పెడుతున్నావు, పాలమూరులో మీటింగ్ పెడుతున్నావు, నల్గొండలో మీటింగ్ పెడతావు. ఏమైంది మరి 3 మీటింగ్ పెడితే ఎందుకు పారిపోయినావు? నల్గొండ జిల్లాకు అన్యాయం చేసింది మీరు, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం చేసింది మీరు, రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసింది మీరు. ప్రాణహిత చెరువుల ప్రాజెక్టుని రద్దు చేసి మీరు పాలమూరు రంగారెడ్డికి అదే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారు. దూరాలు కట్టాల్సిన ప్రాజెక్ట్ కట్టకుండా మీరు పాలమూరు రంగారెడ్డి పేరు మీద 55,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచి సమైక్య రాష్ట్రంలో ఉన్న అనుమతుల ప్రకారం ఆనాడు 33,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ 55,000 కోట్లు అని చెప్పి అంచనాలు పెంచి ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. మొత్తం కలిసి కృష్ణా జలాల్లో 2 టీఎంసీల మించి మొత్తం ప్రాజెక్టులు పూర్తయినా కూడా 2 టీఎంసీలు వాడుకునే పరిస్థితి. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు తీసుకొస్తామని చెప్పిన మీరు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు, ఇంతవరకు 1 ఎకరా భారతలే. మీ ఆయన ఏదో తెలంగాణకి ఏదో న్యాయం జరిగిందట, తెలంగాణకి ఏదో మేమేదో అన్యాయం చేస్తామని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడి దయ్యాలు వేదాలు పోలు ఇచ్చినట్టుంటది. మీరే చేసిరు. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, కాలేజీ నుంచి కలెక్టర్ల వరకు, సెక్రటరీ నుంచి సీతారామ ప్రాజెక్ట్ వరకు, ప్రగతి భవన్ నుంచి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి వరకు, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వరకు మీరు అవినీతి పాల్పడరని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీరు అవినీతి చేసింది మాట వాస్తవం. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 2 లక్షల కోట్లు అని చెప్పి 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయినా 1 ఎకరం బారలే. అదే నీటి అలకేషన్ జరగలేదు. సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వాటర్ అలకేషన్ జరగలేదు కదా. మీ ఆయనలో తెలంగాణకి అన్యాయం చేసి ఏదో గోదావరి జిల్లాలో హైదరాబాద్ మీరే తీసుకొచ్చినాం. అదేవిధంగా కాళేశ్వరం అనేది మరి మీరు 3 ప్రాజెక్టులు పనిచేయకుండా కూడా మరి ఎట్లా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులు నడుస్తున్నాయి చెప్పండి. కాలువలు ఎట్లా నీళ్ళు వస్తున్నాయి చెప్తా ఉన్నారు. మేము కట్టే శ్రీపాద ఎల్లంపల్లె కదా, ఈరోజు దిక్కేమైంది, శ్రీపాద ఎల్లంపల్లె దిక్కైంది కదా ఈరోజు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే, ఇప్పుడు మీరు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు దమ్ముంటే కేసీ గారితో లేఖ రాపిస్తే ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ సమాధానం చెప్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే ప్రసంగాలు మాని, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా సెంటిమెంట్ రాజు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంది. కమిటీ వేసింది కాబట్టి కమిటీలో సమాధానం కావచ్చు, ఆంధ్ర ప్రభుత్వం ఏం కోరుకుంటుంది, తెలంగాణ ఏం కోరుకుంటుంది అని చెప్పడం కోసం మాత్రమే ఈ రోజు సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. వీళ్ళు చెప్పినట్టు బైకాట్ చేయాలి. గతంలో బైకాట్ చేస్తే తెలంగాణకు ఆగం చేసారు మీరు. రైట్, ఓకే. చరణ్ గారు, సుమిత్రానంద్ గారు, శ్రీనివాస్ గారు విన్నర్గా మొత్తానికి అయితే హరీష్ రావు గారు చెప్తున్న దాంట్లో, మరి చరణ్ కౌశిక్ గారు చెప్తున్న దాంట్లో, సో దాంట్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మరి కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు వినియోగంలోకి తీసుకొద్దామన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టుగా మరి అది మారింది. సో ఓవరాల్గా ఇరిగేషన్ మీద 2 లక్షల కోట్లు పెట్టారు కానీ 2 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. సో హరీష్ రావు మరి దయ్యాలు వేదాలు వదిలించినట్టు మాట్లాడారని చెప్తున్నారు. మీరేం చెప్తారు? శ్రీనివాస్ గారు, మీకు డిబేట్ లో పాల్గొంటున్నటువంటి కో పానలిస్టులకి 99 ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. నీటి విషయానికి వస్తే టిఆర్ఎస్ చిత్తశుద్ధి ఏందనేది తెలంగాణ ప్రజలకు స్పష్టం. తెలంగాణలో పెరిగినటువంటి వ్యవసాయం 2,20,00,000 ఎకరాల మాగాణిగా తెలంగాణను సృష్టించినటువంటి తీరు స్పష్టమవుతుంది. మొదటి ప్రాధాన్యతగా వ్యవసాయాన్ని తీసుకొని దానికి మొట్టమొదట చెరువుల పూడికతీతతో, తర్వాత మరి ప్రాజెక్టుల నిర్మాణము, చెక్ డ్యాంల నిర్మాణం ఇవన్నీ చేపట్టి 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించినటువంటి కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి సహాయం అందించి అలాగే సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించాలనుకున్నారు. ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ పోరాటానికి వెళ్ళినామో, ఏ నినాదంతో తెలంగాణ పోరాటం చేసినామో, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆ నీళ్లకు సంబంధించి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అని కదా, ఆ దిశలో కదా కేసీఆర్ గారు ప్రయత్నం చేసిర్రు. ప్రపంచ రికార్డు కాళేశ్వరం నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు కుంగితే ఇవాళ దాని మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారం, అసలు పిల్లర్లు కుంగినయా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిందా, ఇది తెలియదండి. ఎందుకంటే చెక్ డ్యాంలను పేలుస్తున్నటువంటి తీరు గమనిస్తా ఉన్నాం, చూస్తా ఉన్నాం. అక్కడ పేలినటువంటి చెక్ డ్యాంలు ఏవైతే ఉన్నాయో, కూలినటువంటి చెక్ డ్యాంలు ఏవైతే ఉన్నాయో, కొన్ని మీటర్ల దూరము ఆ చేపలు పడి ఉన్నాయి. ఆ శిథిలాలు, ఆ రాతి బిచ్చులు, ఆ ఇసుక కొన్ని మీటర్ల దూరము చెల్లాచెదరై పడి ఉన్నది. ఒకవేళ కుంగితే కూలితే అక్కడికక్కడే అవుతుంది, పేలితేనే అట్లాంటిది జరుగుతుంది. నీటిపారుదల రంగ నిపుణులు వచ్చి చెక్ డ్యాములు పేల్చేస్తున్నారని స్పష్టంగా చెప్పిండ్రండి. ఇట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ది. ఇవాళ హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఎస్, నీళ్ల విషయంలో తెలంగాణకు ఏదైతే అన్యాయం జరుగుతుందో అది శాశ్వతంగా ఉంటది. కాబట్టే మా పోరాటం తప్పకుండా మేము ప్రశ్నిస్తాం. మీరు అసెంబ్లీలో ఏం చర్చ చేస్తుండండి, అసెంబ్లీకి రండి అంటారు. హరీష్ రావు గారు చాలా అనుభవజ్ఞులు, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. ఆయన మాట్లాడితే ఇన్ని పర్యాయాలు అటు ఉద్యమంలో ఉండి ఇటు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి హరీష్ రావు గారిని ఈ పిల్లలు మాట్లాడితే ఏం మాట్లాడతామని చెప్పేసి మరి ఆ కోమటిరెడ్డి రాజగోపాల్ వెంకటరెడ్డి గారు అంటారు. అలాగే అసెంబ్లీలో రైతు భరోసా గురించి చర్చ చేస్తామని చెప్పేసి, విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పేసి ఏం చర్చ చేసిందో మీకు గుర్తుండే ఉంటదండి శ్రీనివాస్ గారు. ఆ సినిమా తొక్కిసలాటకు సంబంధించి, ఆ హీరోకి సంబంధించి చర్చ చేస్తారు. చివరికైతే ఏదైతే రైతు భరోసా మీద చర్చ చేస్తామని చెప్పిండ్రో ఆ రైతు భరోసా ఎగవేసిండ్రండి ఆ సందర్భంగా. ఇప్పుడు కూడా ఈ కాలానికి సంక్రాంతికి ఇస్తామన్నారు రైతు భరోసా, శివరాత్రి వరకు కూడా, శివరాత్రి కూడా రాబోతున్నది, ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఏ రకంగా చూసినా పాలన పడకేసింది. వీళ్ళు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మాకు తెలంగాణ వాదాన్ని రగిలిస్తున్నారు. ఎస్, తెలంగాణ వాదులం మేము, తెలంగాణ కోసం పోరాడిన పార్టీ మాది, తెలంగాణ సాధించిన పార్టీ మాది, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి పార్టీ మాది, తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపినటువంటి పార్టీ ప్రభుత్వం మాది. తప్పకుండా తెలంగాణకు నీటి హక్కులకు మరి మీరు అన్యాయం చేసినప్పుడు, నీటి హక్కులను దారాదత్తం చేస్తున్నప్పుడు, గురుదక్షిణ మీరు చెల్లించుకుంటున్నాం అనుకున్నప్పుడు తప్పకుండా మేము ఉంటామండి, పోరాడతాం. ఆదిత్యనాథ్ దాస్ గారిని మరి నిజంగా దొంగ చేతికి తాళం చేతులు ఇచ్చినట్టు కాదా? ఈ పరిస్థితి తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం మాకు లేదా? మీరు చెప్పేదేంటి, చేసేదేంటి? వెళ్ళం అంటూనే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తా ఉన్నారు, మేము రామని లేఖలు రాస్తారు, వెళ్తారు, ఒప్పుకుంటారు, అసలు ఎజెండాలోనే అంశం లేదని చెప్తారు. ఒక్క మాట కన్నా పొంతన ఉన్నదా? వీళ్ళు వేసిన రెట్టు చెల్లకుండా వేస్తారు. ఏమవుతుంది కాంగ్రెస్ తోని? ఏ రంగాన్ని కాపాడగలుగుతారు, ఏ వర్గాన్ని కాపాడగలుగుతారు, పాలన ఎటు పోతుంది, హామీలు ఏమైనాయి, ఏమో కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను ఎట్లా తుంగలో దొక్కుతా ఉన్నారు, ఏం చేస్తా ఉంది? అసలు 25-26 నెలలు కావస్తా ఉన్నది కాంగ్రెస్. ఇంతవరకు ఏం అందించగలిగింది ప్రజలకు? ప్రజలు ఏదైనా ప్రజల దృష్టికి వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే స్కాములు చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారంటే దోచుకుంటూ ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారంటే మంత్రుల మధ్య విభేదాలను సృష్టిస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారంటే మీడియాను ఆంబోతులుగా తీర్చిదిద్దుతా ఉన్నారు. రెండు మీడియా సంస్థల ఆంబోతులటండి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే నిజంగా విచారకరం. మీడియా ఆంబోతులు ఎట్లయితది, మంత్రులు లేక దూడలు ఎట్లయితారు? మంత్రులు దూడలైతే మీడియా ఆంబోతులు అయితే ఆ స్థాయి ఎట్లా, వాళ్ళకి ఎట్లా ఆ స్థాయి వచ్చింది? ఏంది పరిస్థితులు రాష్ట్రంలో గమనిస్తా ఉన్నారు. మీకు బురద జల్లిన అంటిన ప్రతిసారి మీకు ఏదైతే నైని బొగ్గులు గన్ల వ్యవహారం గాని మరొకటి గాని అంటినప్పుడు అది అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రతిసారి ఏదో ఒకటి బీఆర్ఎస్ మీద నెపం నింద మోపే ప్రయత్నం చేస్తారు తప్ప పాలన చెయ్యాలి, ప్రజలకు మంచి చెయ్యాలనేటువంటి చిత్తశుద్ధి సోయి ఈ ప్రభుత్వానికి లేదండి కాంగ్రెస్. మేడం, థ్యాంక్ యూ. సునీత గారు, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి మేడం. ఎలా చూస్తారు మేడం బీఆర్ఎస్ వాదన, కాంగ్రెస్ వాదన? మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి మరి సాగునీటి రంగంలో అన్యాయం జరుగుతోందని మరి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు,
తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిస్తే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మరి ఈ యొక్క రైతులకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, మరి కృష్ణా నది, గోదావరి నది నీటి పంపకాల విషయాల్లో మరి బీజేపీ వాదన ఏంటి, మీరేం చెప్తారు? 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మా మిత్రులకు, మీకు అందరికి నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ, మనం ఇక్కడ ఎంతమంది గెలిచినా కూడా తెలంగాణ బిడ్డలే అవుతారు. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా కూడా ఏ పార్టీ నుంచి గెలిచినా ఈ తెలంగాణ కోసమే, ఈ తెలంగాణ హక్కుల కోసమే పోరాటం చేస్తారు. ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరగాలని చూడరు. కాబట్టి తెలంగాణ తెచ్చుకోవడం కోసం ఎంతో పోరాటం చేసిండ్రు అందరు కూడా. ఎందుకంటే గత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ, గత ప్రభుత్వాలలో మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మన నిధులు, నియామకాలు, నీరు మొత్తము ఆంధ్రకు దోసుకొని పోతున్నారు అని చెప్పి 1200 మంది బిడ్డలు వాళ్ళ ఆత్మత్యాగాలు చేసుకొని మనకి తెలంగాణ వచ్చేదానికి మనకు బాటలేసిండ్రు. ఈనాడు ఏం జరుగుతుంది, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిండ్రు హరీష్ రావు గారు. మరి ఆయన స్వయంగా ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు. మరి తొలినాళ్ళ నుంచి ఏదైతే 2014 నుంచి వాళ్ళే ఈ తెలంగాణ నేను తెచ్చినా అని చెప్పి చెప్పుకుంటూ, మరి తెలంగాణకు మరణ శాసనం రాసే హక్కు వారికి ఎవరిచ్చిండ్రు? తెలంగాణ వచ్చినాక అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అలొకేషన్స్ చేసిండ్రో 299, నువ్వు దానికే కన్ఫైన్ అయినావు. ఎక్కడ తెలంగాణ కోసం పోరాటం చేసి తెచ్చుకున్న నీటి వాటాల కోసం మీరు ఎక్కడ ఫైట్ చేసిండ్రు? మీరు ఎక్కడ కొట్లాడిండ్రు? మొన్న మాకు ఇక్కడ వెదిరే శ్రీరామ్ గారని నీటి హక్కులో దాంట్లో తను ఒక కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఆ రోజు పక్కకు పిలిచి కూడా కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది, మీరు మీటింగ్ లో కూర్చోకండి, లేదండి, మీరు 299 టీఎంసీలకు ఒప్పుకోవద్దు అని చెప్పామని కూడా మీకు పత్రికల ముఖంగా, మీకు ప్రెస్ మీట్ ముఖంగా మీకు చెప్పడం జరిగింది. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా చెప్పారు, ఇదేం సీక్రెట్ కాదు, మనం 299 టీఎంసీలకు ఒప్పుకోకూడదు, మీరు లేసి వచ్చేసేయండి అని. ఆ రోజు మనం లేసి వచ్చేసి ఉంటే మనం ఫైట్ చేసేదానికి మనకు అవకాశం ఉండేది. బట్ మీరు 299 టీఎంసీలకు ఒప్పుకొని సంతకాలు పెట్టి వచ్చిండ్రు, అది టెంపరీ అన్నారు. మరి అంత ముందు కూడా టెంపరీ ఉంది, అన్యాయం జరిగింది కదా మనకు. అసలు తెలంగాణలో ఉన్న చాలా ప్రాజెక్టుల కేటాయింపు లేవు సార్ మనకు తెలంగాణలో. ఇప్పుడు ఏదైతే కృష్ణా రివర్ మీద ఉన్న ప్రాజెక్టులకు అసలు దేనికి మన కేటాయింపులే లేవు. కేటాయింపులు లేకుండా మీరు ఏం చేసినారు? మరి మీరు ఈ తెలంగాణ బిడ్డగా మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మరి దానికోసం ఫైట్ చేయాలి కదా, మరి ఒప్పుకొని వచ్చిండ్రు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా పోట్లాడాలి కదా, పోట్లాడలే. మంచిగా 5 సంవత్సరాలకు నేను వచ్చి ఫామ్ హౌస్ లో వండుకుంటా, నేను ఢిల్లీకి పోలేను, ఆడికిడికి తిరగలేను, ఏకదమ్ 5 సంవత్సరాలకు 2020 వరకు మీరు రాసి ఇచ్చేసి వస్తుంది. 299 టీఎంసీలకు మనం కన్ఫైన్ అయినాం. ఆ తర్వాత ఏం చేసిండ్రు? మన జగన్ గవర్నమెంట్ వచ్చింది. జగన్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మీరు ఆ ప్రభుత్వంతో కుమ్ముక్కైపోయి 4 టీఎంసీల నీళ్ళని తోడుకపోతున్న ఏదైతే పోతిరెడ్డి పాడునో నీ హయాంలోనే దాన్ని 10 టీఎంసీల దాకా పెంచడం జరిగింది. మీరు స్వయంగా పోయి వాళ్ళతో కూర్చొని మీరు రాయలసీమని రత్నాల సీమ చేస్తుంటారు, మీరు వచ్చేసి బేసిన్లు లేవు, భేషజాలు లేవంటివి. ఇవన్నీ దేనికోసం? టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చిండ్రు. మీరు స్వార్థంతో తెలంగాణని ఆంధ్రకు తాకట్టు పెట్టింది మీరు. ఎందుకు అంటే నువ్వు బీఆర్ఎస్ గా మార్చి దేశవ్యాప్తంగా నీ పార్టీని విస్తరించాలని చెప్పి దురుద్దేశంతో మీరు పక్క రాష్ట్రాలలో పోయి మీరు ఈ రాష్ట్ర హక్కులని తాకట్టు పెట్టొచ్చిండ్రు. ఇవాళ కొట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఎలా దోస్తున్నారు? ఇక్కడ 2 ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాల్సిన విషయాలని మీరు వాళ్ళకి సరెండర్ అయిపోయి మనకు రావాల్సిన నీటి వాటాలను వాళ్ళ చేతుల్లో పెట్టేసి, నీ కూతురు ఎవరైతే కవిత గారు జూరాల నుంచి రావాల్సిన నీళ్లు శ్రీశైలంకి ఎట్లా పోయింది పాలమూరు ప్రాజెక్ట్ అని క్వశ్చన్ చేస్తుంది. దేనికోసం ఏ అవినీతి కోసం మీరు తీసుకొచ్చిందని క్వశ్చన్ చేస్తుంది. మా అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ హరీష్ రావు గారు కానీ మేడం కానీ కవితకు చెప్పండి, ఆమెకు ఆన్సర్ చెప్పండి, సరిపోతుంది. ఎవరు ఈ తెలంగాణకు మరణ శాసనం రాసిండ్రు? గతంలో ఉన్న ప్రభుత్వాలు, మళ్ళీ తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఈ శ్రీరంగ నీతులు చెప్తా కేంద్ర ప్రభుత్వంలో 6 ఉన్నారు, 8 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు అని. ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం పాటిల్ గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే బనకచెర్ల విషయంలో ప్రతిపాదనలకు వచ్చిందో ఫ్రీ ఫీజిబిలిటీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాస్తే మేము దాన్ని పరిశీలిస్తాం,
ఫ్రీ ఫీజిబిలిటీ ఉందా లేదా, ఉంటే కానీ అనుమతులు ఇవ్వము. ఏదైతే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న 4 రాష్ట్రాలని కూర్చోబెట్టి మాట్లాడి అక్కడ నీటి వాటాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ అని మేము చర్చ పెట్టకుండా మేము అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఏదైతే ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు స్వయంగా పాటిల్ గారి దగ్గర కూర్చొని తెలంగాణకు ఒక నీటి బొట్టు కూడా అన్యాయం జరగకూడదని చెప్పేసి వారు స్వయంగా వారితో కూర్చొని దీని మీద చర్చ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసి అన్ని మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి వాళ్ళతో కొల్లిడ్ అయిపోయి మీ రాజకీయాన్ని విస్తరణ చేసుకోవడం కోసం, నీ పార్టీని విస్తరణ చేసుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని తెలంగాణ బీఆర్ఎస్ పెట్టి దేశమంతా తిరిగి ఇక్కడ రైతులను ముంచేసి పంజాబ్ రైతులకు పైసలు ఇచ్చి నేను దేశవ్యాప్తంగా నా పార్టీని రైతు వ్యతిరేక చట్టాలతోని పంజాబ్ రైతుల దీక్ష సంగతి తెలియదా? మోడీ గారు తల వంచింది తెలియదా? క్షమాపణ జాతికి కోరింది తెలియదా? మేడం ఈడ రైతులు చచ్చిపోలేదా? కనీసం పలకరించిందా? ప్రతి రైతుకు 5 లక్షలు, ప్రతి రైతుకు 5 లక్షలు రైతు బీమా అడిగిండ్రా? ఎవరన్నా రైతు బీమా ఎవరన్నా అడిగిండ్రా? కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉందండి. బిడ్డల హక్కులని తెలంగాణ ఒక నిమిషం సుమిత్ర గారు చెప్పండి. బనకచెర్ల పేరు మార్చి నల్లమల సాగర్ పేరుతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఉందో దానికి సిడబ్ల్యూసి కూడా అనుమతులు ఇచ్చింది. దాని ప్రకారం ఇంకా డిపిఆర్ అంతా అయిపోయింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం జరగబోతోంది. దీంతో తెలంగాణ గోదావరి నీళ్ళు ఏవైతుందో 200 టీఎంసీ నీరు అయితే మరి నల్లమల సాగర్కు తరలించేందుకు ఈ తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోంది. ఇది హరీష్ రావు గారు చేస్తున్న ఆరోపణ. సో గతంలో కాళేశ్వరం ఇవన్నీ అవి అయిపోయినాయండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది, అక్కడ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మీ బాధ్యత తీసుకుపోవాలని రాసి చెప్పిందే వారు, మిగులు జలాలను తీసుకుపోవాలని చెప్పిందే వారు, కాళేశ్వరం కూలేశ్వరంగా మార్చిందే వాళ్ళు. 1,00,000 కోట్లు పెట్టి కూలేశ్వరం కాదు అది గంధమల శంకుస్థాపన ఎట్లా చేసిండ్రు? హైదరాబాద్ కు తాగునీళ్ళు ఎక్కడి? మరి ఈ రాష్ట్రంలో మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తా అంటున్నారు? ఎత్తున పెట్టిన ప్రాజెక్ట్ అది 10,000 రూపాయలు, ప్రతి 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల మనకు కరెంటు రూపంలో దాన్ని మన నెత్తిన తప్పుడు ప్రచారాలు, తప్పుడు అసత్య ప్రచారాలు. అమ్మ పెట్టదు మరి రాష్ట్రాలకు ఇవ్వదు, కేంద్రం ఇవ్వదు. ఒక్కనాడు సహకారం ఉందా కేంద్రంది? బీజేపీ కేంద్రము కొత్త రాష్ట్రము. మీరు తెలంగాణ బీజేపీ బిడ్డలై ఉండి ఒక్కసారి ప్రశ్నించిండ్రా? ఆ ఎంపీల దృష్టికి తీసుకుపోయిందా? ఆ మీ ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోయిందా? ఏది కేంద్రం సహకారం? చంద్రబాబు నాయుడుకి ఎట్లా నిధులు పడుతుంది? ఇక్కడికి ఏది జీరో కదా, ఇక్కడికి బడ్జెట్ ఏది కట్టింది. కాబట్టి ఇది రాష్ట్రానికి ఎప్పటికైనా ఇది అపాయమే అని చెప్పేసి ఈ రోజు చెప్పడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ సునీత గారు, సుమిత్ర గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. మేడం ఒక్క నిమిషం ఒకసారి పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓవరాల్ గా కృష్ణా గోదావరిలకు సంబంధించిన నదీ జలాల విషయంలో ఏపీకి తరలిస్తున్నారని ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అదే క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క అగ్రిమెంట్లు జరిగినాయి, ఒప్పందాలు జరిగినాయి అని చెప్పి కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దాంట్లో మరి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సో దీంట్లో వీళ్ళు 3 పార్టీలు మాట్లాడుతున్న వాదనలు ఏవైతున్నాయో కొంత తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగాన్ని కూడా కొంత అయోమయాన్ని గురి చేస్తున్న పరిస్థితి. ఒక అనలిస్ట్ గా మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ సమస్యను? చెప్పండి సార్. నీటి వివాదాల మీద ఒక తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగము లేదా పౌరులే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగము పౌరులు కూడా అయోమయానికి గురవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పార్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కావచ్చు లేదా ప్రభుత్వాలు కూడా జనానికి వాస్తవాలని విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ దానికి విరుద్ధంగా ఉనికిలో లేనటువంటి అంశాలు కూడా ఏదో ఉనికిలో ఉన్నట్టు, మొత్తం నల్లమల సాగర్కి అనుమతి చేసినట్టు, వాళ్ళు టెండర్లు పిలిచినట్లు, పనులు ప్రారంభించినట్లు చెప్పడం అనేటువంటిది అతిశయోక్తి తప్ప మరొకటి కాదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే రాష్ట్ర విభజన సమయంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అప్పటికే అనుమతి వచ్చినటువంటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అది మిగులు జలాల, వరద జలాల, లేకపోతే
నికర జలాల అనేటువంటిది ఒక స్పష్టత ఉన్నది. ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు అనేటువంటిది. ఆ ప్రాజెక్టులకు అనుమతి లేదా అనుమతి అంటే డిపిఆర్ సమర్పిస్తే దాన్ని పరిశీలించి ఏ వివాదం లేకపోయేట్లయితే కేంద్ర జలవనరుల శాఖ అనుమతిస్తుంది. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వానికి నీటిని పంపిణీ చేసేటువంటి అధికారం లేదు, మన రాజ్యాంగం ఇవ్వలేదు. ఆ పంపిణీ చేసేటువంటి అధికారం ట్రిబ్యునల్స్ మాత్రమే మనం అప్పగించాము. ఆ ట్రిబ్యునల్స్ చేసినటువంటి నిర్ణయాలు సరైనవా కాదా అనేటువంటి అంశంలో ఎవరైనా మాకు అన్యాయం జరిగింది అని కనుక భావించేట్లయితే ఏ రాష్ట్రమైనా మళ్ళా కోర్టుకు వెళ్తారు. కోర్టు దాన్ని పరిశీలించి దాని మీద ఒక అంతిమ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇంతవరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది కాన్స్టిట్యూట్ అయి దాదాపు 2004 అనుకుంటున్నాను. 4 నుంచి ఇప్పటి వరకు అది ఇంతవరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. అయితే మధ్యలో కొన్ని మిగులు జలాలకు వరద జలాలు లేదా మిగులు జలాలకు సంబంధించి ఆల్మట్ ప్రాజెక్ట్ ని ఎత్తివేసుకోవచ్చు, ఇలాంటి కొన్ని పరిమితమైనటువంటి ఆదేశాలు లేక అనుమతులు ఇచ్చింది. అంతే తప్ప కొత్త ప్రాజెక్టులుగా ఉన్నటువంటి వాటికి వేటికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి లేదు. రెండోది, ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం సమర్పిస్తే దాన్ని తిరస్కరించింది. ఎందుకని తిరస్కరించింది అంటే అంతకు ముందు ఉన్నటువంటి ప్రతిపాదనలకు భిన్నంగా చేశారు కనుక దాన్ని తిరస్కరించింది. అందువల్ల కొత్త ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ అడ్డగోలుగా ఎవరికైనా ఫేవర్ చేసేందుకు ఇచ్చేట్లయితే అది వివాదాస్పదం అవుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక దగ్గరేమో ఆంధ్రప్రదేశ్ లోనేమో చంద్రబాబు నాయుడు గారి నీడలో బీజేపీ పెరుగుతా ఉంది, ఇక్కడేమో స్వతంత్రంగా ఎదగాలని చూస్తా ఉంది. అందుకని ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినా అల్టిమేట్ గా నష్టపోయేటువంటిది బీజేపీ, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కనుక. ఈ రీత్యా చూసినప్పుడు ఇవన్నీ కూడా వివాదాలు. సమావేశానికి వెళ్ళాలా లేదా బాయ్కాట్ చేయాలా, బాయ్కాట్ చేస్తే ఏమవుతుంది, వెళ్తే ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి ఏం చేశాము, గుడ్డిగా సంతకాలు చేశామా, తెల్లగైతల మీద సంతకాలు చేసి రాసిచ్చామా లేదా అన్నమాట ఏదైనా ఉంటే సమస్య. అందుకని వెళ్ళినంత మాత్రాన ఏమి కాదు. ఇటువంటి సమావేశాలు మరొక 100 జరిగినా రాబోయేటువంటి రోజుల్లో ఒక్క వివాదం కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు అంటే ట్రిబ్యునల్ అవార్డు రాలేదు. ట్రిబ్యునల్ అవార్డు వస్తే కదా. అందుకని ఇది ఆ అవార్డు వచ్చేంత వరకు ఈ విధమైనటువంటి ఆరోపణ ప్రత్యారోపణలు కలిగిస్తాయి. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటంటే బ్రిజేష్ కుమార్ అవార్డుని ఇంత దాదాపు 2.5 దశాబ్దాల పాటు ఎందుకు కొనసాగనిచ్చింది? గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కావచ్చు, ఆలస్యమే కదా. అందుకని ఇప్పటికైనా దాని మీద ఆ అవార్డు త్వరగా వచ్చేట్టుగా చేస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివాదాలకి తెరబడుతుంది. తర్వాత మరొక దశ మొదలవుతుంది. ఆ అవార్డు సరైనదా కాదా, ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఏ రాష్ట్రానికి న్యాయం జరగలేదు అనేటువంటిది అప్పుడు మళ్ళీ ఇంకొక అంశం మొదలవుతుంది. కానీ నీటి వివాదాల మీద మనోభావాలని ముందుకు తీసుకొచ్చి దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఏ పార్టీ ప్రయత్నించినా ఆ పార్టీకి తర్వాత అది కనుక పరిష్కారం కాకపోయేట్లయితే అదే గుదిబండగా మారుతుంది. మనం చూసాం కావేరీ జలాల విషయంలో బీజేపీ, తమిళనాడులో బీజేపీ ఉంది, కర్ణాటకలో బీజేపీ ఉంది. మరి అక్కడ 2 చోట్ల కూడా అది చేతులు కలుచుకుంది ఒక విధంగా చెప్పాలి. ఎందుకంటే కర్ణాటక నాయకులు ఒక విధమైనటువంటి వైఖరి తీసుకున్నారు, బీజేపీ మన తమిళనాడు నాయకులు ఒక విధమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అందుకని రాజకీయ పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించకపోయేట్లయితే ఇబ్బందులు పడతాయి. ఇప్పుడు కూడా నా అభిప్రాయం ప్రకారం ఏమీ జరగలేదు ఇంతవరకు. ఏమీ జరగని దాని గురించి ఇంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చరణ్ గారు. సార్ ఇక్కడ పోతిరెడ్డిపాడు సంబంధించి ఉమ్, 1980లో ప్రారంభమైంది. ఆనాడు 1500 క్యూసెక్స్లు మాత్రమే. ఉమ్, ఇద్దరు ముఖ్యమంత్రుల ఆయనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఉమ్, ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఉమ్, రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే సమైక్య రాష్ట్రంలో సరే ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి, ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగిందని ఒక అర్థం ఉంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా 11,500 క్యూసెక్స్ ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు సంబంధించిన వరద జలాలకు సంబంధించి ఉమ్, 2005లో సెప్టెంబర్ 13న జియో నెంబర్ 170 జారీ చేసి ఉమ్. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆనాడు 44,000 క్యూసెక్లు పెంచుకున్నారు. 11,000 సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2020 ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఉమ్, అది ఎంత 44,000 క్యూసెక్స్ 80,000 క్యూసెక్స్ లో పెంచుకున్నాడు. ఉమ్, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ పెంచి పంచమన్న ప్రమాణాలు పెట్టి ఉమ్, మరి 80,000 క్యూసెక్ లో పెంచినప్పుడు ఏం చేసి సార్ తెలంగాణ తెచ్చినన్నావు. మీ సంఖ్య ఎంత అండి? 543లో పార్లమెంట్ లో మీరున్నది ఇద్దరు. అందరూ అప్పటికి విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ఉమ్, మీరంటే తెలంగాణ 7 మండలాలు తెలంగాణ నుంచి పోతే కాపాడలేని ముఖ్యమంత్రి అంటే తెలంగాణ తెచ్చినట్ట. తెలంగాణలో నీటిల విషయంలో తెలంగాణకు ఆయన మేలు చేసిన వేరే వాళ్ళు కీడు చేసినారు. Okay. మీ శిష్యుడు 44,000 క్యూసెక్ 80,000 క్యూసెక్ పెంచితే 20 ఎవరు మీరే కదా ముఖ్యమంత్రి. రాజశేఖర్ గారు అన్యాయం చేసినప్పుడు అంటే అప్పుడు కూడా ఎవరున్నారు ఇన్ఛార్జి మంత్రిగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయి నరసింహారావు గారు కడప ఇన్ఛార్జి ఉన్నారు. వాయనలోనే పెరిగింది. మరి అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు మీరు? ఉమ్, తర్వాత రాజీనామా చేసిన ఆయన ఆగలే కదా. అదే కాకుండా యూపీలో మాయావతి గారు 5 రాష్ట్రాలు చేయాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించేందుకు 5 రాష్ట్రాలు ఏర్పాటు చేయలే ఉత్తరప్రదేశ్ ని. మీరు తెలంగాణ అంటే తెచ్చినట్ట. ఇక కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదంట. 5 మండలాలను కాపాడలేని ముఖ్యమంత్రి అంట తెలంగాణ తెచ్చినట్ట. నాకు అర్థం కాక ఏమన్నా నాకు అర్థం ఏమన్నా ఇది లెటర్ ఇచ్చి నామినేట్ చేసే పోస్ట్ అయింది ఏమన్నా? తెలంగాణ అంటే నామినేటెడ్ పోస్ట్ అంటే నాకు అర్థం కాదు. నామినేటెడ్ లెటర్ మీద రాసిస్తారేమన్నా నామినేటెడ్ అపాయింటెడ్ చైర్మన్ లాగా. దయచేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా 175 అసెంబ్లీ స్థానాలు వదులుకొని 25 పార్లమెంట్ స్థానాలు వదులుకొని పార్లమెంట్ ప్రతిపక్ష హోదా వదులుకొని మీరు తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీరు తెలంగాణ రాష్ట్రం అధికారంకి వచ్చి కృష్ణా జలాల మీద రాజకీయం చేసింది మీరు, గోదావరి జలాల్లో అన్యాయం చేసింది మీరు, రాయలసీమ జలాలకు సంబంధించి గోదావరి జలాలకు సంబంధించి విభజన హామీలు లేదా? విభజన హామీలో చాలా స్పష్టంగా ఉన్నది. మరి విభజన హామీలకు సంబంధించి ఇంత తెలంగాణ తెచ్చిన మీరు విభజన హామీలు రాసినప్పుడు ఏం చేసింది? మరి ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు ఎన్ని రోజులు కౌశిక్ గారు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటుంటారు? మీరు అధికారంలో 2 ఏళ్ళు అయిపోయింది, 3వ సంవత్సరంలో సార్ అదే చెప్తాను సార్. నేను చెప్తున్నా కదా విభజన హామీలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. మీరు ఎందుకు చేయట్లేదు? అదే సార్ దయచేసి అర్థం చేసి 9th 10th 299 టీఎంసీలు అనేది ప్రతి ఏడాదికి చేసుకోవాల్సిన అగ్రిమెంట్. మీరు 2 ఏళ్లలో దాన్ని ఎందుకు పెంచుకోలేకపోయారు? ఎవరు సో లేలే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చే వరకు ఈ ఒప్పందం కొనసాగుతుందని చెప్పి సంతకం పెట్టి మరణ శాసనం రాసింది ఆయన కదా, మేము కాదు కదా. మీరు దాన్ని అరే మీ మరణ శాసనం రాసింది కేసీఆర్ గారు, మేము కాదు. చాలా విభజన చట్టం ఒకసారి విభజన చట్టం చదువుకుంటే తెలుసు. విభజన చట్టంలో చాలా స్పష్టంగా వాళ్ళ పాపం ఎందుకన్నా గోదావరి జలాలకు సంబంధించి నది యజమాన్య బోర్డు ఎట్టుండాలి, కృష్ణా జలాలకు సంబంధించి ఎట్టుండాలి, ట్రిబ్యునల్స్ ఎట్టుండాలి, అపెక్స్ కమిటీ ఎవరు ఉంటారు, అపెక్స్ కమిటీ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి అపెక్స్ కమిటీ మీటింగ్ లోనే సంతకం పెట్టి వచ్చేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 25 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు అది గతి లేదు. ఆయన వయసు 80 సంవత్సరాలు దాటింది. కోటేశ్వరరావు గారు చెప్పారు అదే కదా 85 సంవత్సరాలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఎవరైతే జస్టిస్ గా ఉంటారో ఎవరైతే చైర్మన్ ఉంటారో వారి వయసు 85 సంవత్సరాలు అండి. ఇప్పటి వరకు 20 సంవత్సరాలు వారే కంటిన్యూ అవుతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. ఆనాడు కమిటీ మీటింగ్ లో పోలేదు. 9th 10th షెడ్యూల్ లో విభజన పరిష్కారం కాలేదు. 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయండి. పరిష్కారం అయితే 50,000 కోట్ల రూపాయల ఆస్తులు తెలంగాణకు వస్తాయి కదా. తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మీరు తెలంగాణ సంవత్సరానికి 6,000 నెలకు 6,500 కోట్లు కావచ్చు. ఈ అంశాలను ఎవరు అదే చెప్తాను. తెలంగాణకు మరణ శాసనం రాసిందే కలవకుండా ఒక్కరు కాదు. తెలంగాణకు మరణ శాసనం రాసిన వీళ్ళని తెలంగాణ తెచ్చినా తెలంగాణ తెస్తే వీళ్ళు వచ్చిందని నాకు అర్థం కాదు. స్పష్టమైనటువంటి సమాధానం అండి. అప్పుల విషయంలో ఎక్కడ అన్నిటికీ సమాధానం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ నిండా ముంచి ఆగమాగం చేసి తెలంగాణ లూటీ చేసింది కలవకుండా కుటుంబం. తెలంగాణ కృష్ణా జిల్లాలో గోదావరి జిల్లా అన్యాయం చేసింది మీరు. విభజన పరిష్కారం చేయలేదు మీరు మాట్లాడతారు. 9 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది మీరు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభ వైస్ చైర్మన్ అదేగా అన్ని బిల్లు రైతు నల్ల చట్టాలకు డిమానిటేషన్ కు 370 ఆర్టికల్ మద్దతు ఇచ్చి తెలంగాణ మరణ శాస్త్రం రాసింది మీరు, మేము కాదు. ఎందుకు 9th 10th షెడ్యూల్ ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు? మరి తెలంగాణ తెచ్చినని చెప్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి పోతిరెడ్డి పాటు పొక్క పెంచుకుంటే ఏం చేసింది? మరి 44,000 క్యూసెక్ల నుంచి 80,000
మరి ఏం చేసింది మరి సుమిత్ర. రాయలసీమ పోయి రత్నాలసీమ చేస్తని చెప్పి మాట ఇచ్చింది మేము కాదు కదా. ఓకే. తెలంగాణకు మరణ శాసనం రాస్తున్నది కాంగ్రెస్. తెలంగాణ మరణ శాసనం మీరు రాసిరు, మరణ శాసనం రాసింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సొమ్మును కాజేసింది మీరు. 69లో 369 మంది విద్యార్థులను తీసుకురండి. మరి వచ్చిన తెలంగాణ ఎందుకో మరి 12 మంది చనిపోతే వాళ్ళందరికీ అమ్మాయి భారతదేశం వెళ్ళింది. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన కట్టుబడి ఉంటే, రాష్ట్రం ప్రకటించి ఉంటే మరి 1200 మంది విద్యార్థుల బలిదానాలు జరుగుతుండేనా? నెట్టుటేరులు పారించి బలిదేవతగా రాష్ట్రం హరీష్ రావు గారు రెచ్చగొట్టి హరీష్ రావు గారు పెట్రోల్ తీసుకుంటారు కానీ అగ్గిపుల్ల దొరకక వారి మూలంగా తెలంగాణ మీ కుటుంబంలో చనిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు రెచ్చగొట్టడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో బలిదానాలు జరిగాయి. మీ మూలంగా తెలంగాణ రాలే. అసలు అదే పార్లమెంట్ బిల్లు పాస్ అయిన కేసీఆర్ ఎక్కడ మరి? మా ఎంపీలు పార్లమెంట్ లో అక్కడ అసలు కొట్లాట జరిగింది. అలా డోరం కూడా చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నరేంద్ర మోడీ గారు తెలంగాణ అవమానిస్తే అట్లాంటి వ్యక్తికి మీరు 9 సంవత్సరాల కాలం మద్దతు మీరు మేము కాదు కదా. 7 మండలాలు తెలంగాణ తీసుకుపోయారు. ఐటీఆర్ ప్రైవేట్ పోయింది. యువజనానికి పరిష్కారం కాలేదు. 9th 10th షెడ్యూల్ చాలా అప్రస్తుతం చాలా ఉన్నాయి. అయినా మీరు తెలంగాణకు మరణ అది కాంగ్రెస్ పార్టీ ఆపాదించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచి కృష్ణా జలాలైనా గోదావరి జలాలైనా విభజన హామీలైనా తెలంగాణ గురించి చేసినంత తప్పు వాళ్ళు. తెలంగాణ అప్పు చేసిన వాళ్ళు, లూటు చేసిన వాళ్ళు, ఆదాయం చేసిన వాళ్ళు, ప్రజాస్వామ్యం వాళ్ళు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏ అంశమైనా తక్కువ మాట్లాడితే మంచి మీడియా మీదైనా ఏ అంశమైనా అన్ని అంశాలు మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకటి కాదు పార్టీ ఫిరాయింపులైనా అదే అంశం ఏదైనా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. సమాజం చెప్తే మీరు సిద్ధంగా పారిపోయింది మీరే, పాములు రెస్ట్ తీసుకున్నారు మీరే, ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. ఫామ్ హౌస్ కాదని ఆయన నివాసము, ఆయన నివాస గృహం అదే. మరి ఎందుకు 2 అడ్రస్ పెట్టిరు మేడం? 2 అడ్రస్ పెట్టిరు. అసెంబ్లీ వెబ్సైట్ లో ఒకసారి ఓపెన్ చేయండి. చింతమణిలో ఒక ఇల్లు ఉంటుంది, నందినార్లో ఇంకోటి. మరి ఎర్రబెల్లి పాము పెట్టలేదల్లా? ఎర్రబెల్లి పాము వచ్చి నోటీసులు ఇవ్వండి, ఎక్కడ విచారణ చేయండి. సుమిత్ర గారు 1 minute. అసెంబ్లీ రికార్డులో మార్చుకోవాలి కదా. సునీత గారు 1 minute. మీరు మాట్లాడండి సునీత గారు. ఇప్పుడు ఇంత కొట్లాడుతున్నారు కదా, నేనేమంటున్నా అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు ఇన్వైట్ చేస్తే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖలో గజేంద్ర షెకావత్ గారు ఆ రోజు నేను అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు రాలేనని చెప్పి ఆగస్టు 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నేను అవైలబుల్ గా లేను, రాను అని చెప్పి కేసీఆర్ గారు పోలేదు. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి గవర్నమెంట్ ఈ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు కోసం టెండర్స్ పిలిచింది సార్. వన్స్ ఆ టెండర్స్ ఫినిష్ అయిపోతే వాళ్లకు టెండర్స్ వెళ్ళిపోతే మన హక్కులు పోతాయి అని చెప్పేసి గజేంద్ర షెకావత్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాయడం జరిగింది సార్. అయినా కూడా కేసీఆర్ గారు ఆ రోజు అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి వెళ్ళలేదు, అక్కడ మాట్లాడలేదు. అక్కడ జగన్ గారు టెండర్స్ పిలిచిండ్రు, కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. ఆ తర్వాత పోయి మళ్ళా ఇదే ఏ సోయితోటి పోయిందో నాకు అర్థం కావట్లేదు. మరి 70,000 పుస్తకాలు 80,000 పుస్తకాలనే చదివినంటాడు. నదులకు నడకలు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారు అపర మేధావి, కేసీఆర్ గారు పాలన దక్షుడు, మేధావి ఒకటి సార్ ఫాలో అప్ చేయాలి. అభివృద్ధి ప్రదాత. బీజేపీతో ఏమైతుందండి? ఒక్క ఓటు 2 రాష్ట్రాల నినాదం ఎటుపోయింది? కాకినాడ నినాదం ఎటుపోయింది? తుంగలు దక్కింది కదా. ఎక్కడండి బీజేపీ సవతి తల్లి ప్రేమ కూడా లేదండి. సుమిత్ర గారు 1 minute. మూసిచ్చిరని చెప్తారు. తెలంగాణ మీద ఒక్క అనుకూలమైన మాట మాట్లాడిందా? ఒక్క రూపాయి అదనంగా తీసుకురాగలిగిందా? ఏం చేస్తారండి బీజేపీ? ఎక్కడండి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత లేదు. ఏం మాట్లాడి గెలుస్తారు? ఏం మత తప్ప మీకు సార్ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళు దొంగతనాలు చేసి, వాళ్ళు దోపిడీ చేసి, మేడం సునీత గారు ఒక మాట, సునీత గారు పెడితే కూడా ఇక తెలంగాణ బిడ్డలను మోసం చేసినట్ట. మరి చెప్పండి, మీరేం చేసిరో 12 సంవత్సరాల్లో తెలంగాణకు ప్రత్యేకంగా చేసింది ఏమున్నదో చెప్పండి. ఎక్కడ ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిందా? ఏం చేయగలిగినో? ఇక్కడ రాష్ట్రం నుంచి తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత?
ఏపీకి ఇస్తున్నది ఎంత, ఉత్తరప్రదేశ్ కి ఇచ్చింది ఎంత? మొన్న ఎన్నికలంటే 10,000 ఆ మహిళల అకౌంట్ లో ఎట్లేస్తారు? ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో తెలంగాణలో ఎందుకు వేయరు? తెలంగాణ మహిళ కాదా? మీరు మహిళ అయి ఉండి ప్రశ్నించరా? తెలంగాణ మహిళల ఖాతాల్లో కూడా 10,000 వేయించండి. తెలంగాణ మహిళల ఖాతాల్లో కూడా 10,000 వేయించండి. మీ కేంద్ర సర్కారుతో తెలంగాణ మహిళల ఖాతాల్లో కూడా 10,000 వేయించండి. వేయించండి. అది ఎట్లా తెలంగాణకు ఎక్కడికి మీకు అర్హత? తెలంగాణ గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదు. వీళ్ళకి ఏమి ఆప్షన్స్ లేవు. ఎలక్షన్లలో ఇప్పుడు ఓట్లు దండుకోవాలంటే ఒక సానుభూతి పెట్టాలి. మరి మీరేం చెప్తారండి? మీకేమున్నది నినాదం? మతం తప్ప మీరేమన్నా తీసుకొస్తున్నారా? మతం తప్ప దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా తీసుకొచ్చిందా? రూపాయలు పతనం చేసి పెట్టిండ్రు కదా. ఏం చేసిందండి బీజేపీ? ప్రభుత్వ రంగ సంస్థలన్నీ భ్రష్టు పట్టించేసి. రైట్ 1 minute సుమిత్ర గారు చెప్పండి. సునీత గారు కంటిన్యూగా మాట్లాడము, వాళ్ళకు ఎవరు వాయిస్ బయటికి పోకుండా కంటిన్యూగా మాట్లాడడం అలవాటు అయిపోయింది సార్. మీకండి మీరు మాట్లాడుతున్నారు సునీత గారు, మీరు మాట్లాడుతున్నారు నాన్ స్టాప్ గా, ఫుల్ స్టాప్ లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఎల్ఐసిని కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని మరి మీరు సుమిత్ర 1 minute సుమిత్ర గారు ఆగండి. ఒక మాట సునీత గారితో ఒక క్లారిటీ తీసుకోవాలి. ఇప్పుడు బీజేపీలో కీలకంగా చంద్రబాబు ఉన్నారు. సో దాంట్లో చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ ఇచ్చేందుకు మరి యొక్క మీటింగ్కి వెళ్తున్నారని చెప్పి హరీష్ రావు మాట్లాడడం కావచ్చు. నిజంగానే బీజేపీ కత్తి మరి చంద్రబాబు రేవంత్ ద్వారా పొడుస్తున్నారని చెప్పి కూడా మాట్లాడే అలాంటి మీనింగ్లో మాట్లాడడం కావచ్చు. బీజేపీ తరఫున మీరేం చెప్తారు సార్? ఇందాక మన ఎనలిస్ట్ గారు చక్కగా చెప్పారు ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇక్కడ దీనికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్స్ ఏ రాష్ట్రానికి ఎంత వాటా ఉంది, ఏ విధంగా కేటాయింపులు వేయాలి అది చూసుకుంటది సార్. కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక అక్కడ చంద్రబాబు నాయుడు తోటి ఉంది, ఇక్కడ మహారాష్ట్రలో మా గవర్నమెంట్ ఉంది, ఇంకోటి అని చెప్పి అడ్డగోలుగా ఇస్తారా సార్? అట్లా ఉండదు కదా. అక్కడ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కళ్ళు మూసుకొని చూస్తారా సార్? అది కాదు కదా. ఇక్కడ మా హయాంలో ఉండవండి ట్రిబ్యునల్స్? లేదా సార్? బీఆర్ఎస్ పాలిస్తున్నప్పుడు ట్రిబ్యునల్స్ ఉండవా? తెలంగాణ కోసం మేము పోట్లాడమా సార్? తెలంగాణ రక్షణ ఏదో హక్కుల కోసం గానీ, తెలంగాణ బిడ్డల హక్కుల కోసం గానీ ఇవాళ రోడ్ల మీద పడి మేము ప్రభుత్వం మీద పోట్లాడేది మేము సార్. ఇలా ఈ రోజు కిషన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న పాత్ర మీకు గుర్తుందండి సునీత గారు? అసలు బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదా? అవును, ప్రతిపక్షంలో ఉన్నామనే స్పృహ ఉన్నదా? ప్రతిపక్ష పాత్ర పోషించ రేవంత్ రెడ్డి గారికి ఒక రక్షణ కవచం కదా. బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బహుశా రాహుల్ గాంధీ గారు కూడా ఆ స్థాయి రక్షణ ఇవ్వరేమో. మీరు బడే బాయ్ గారు ఇస్తున్నటువంటి రక్షణ మామూలు రక్షణ కాదు. సుమిత్ర గారు అసెంబ్లీకి ఎందుకు రాలే? ఎందుకు చర్చ పెడితే చర్చలు మీరు ప్రశ్నించిండ్రా? ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వమంటే మీరు బైకాట్ చేయరా? రాహుల్ గాంధీ గారు విమర్శిస్తారు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వము, ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వమని స్పీకర్ గారు చెప్పలేదా? అసెంబ్లీలో దుర్భాషలాడడం తప్ప, అసెంబ్లీలో చావు కోరడం తప్ప అసెంబ్లీలో ఒక చర్చ ఉన్నదా? మీ బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోయినారు కదా. ఉత్తమన్న పీపీటీ ఇస్తా ఉంటే అసెంబ్లీ ఏం ఆగండి. సునీత గారు ఓవరాల్ గా మీరు కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా బడే భయాన్ని సంబోధించారు మరి నరేంద్ర మోడీ గారిని, ప్రధానమంత్రి. సో ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడం కావచ్చు, అదే క్రమంలో బనకచెర్ల పేరు మార్చి నల్లమల సాగర్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం కావచ్చు, అంటే తెలుగు రాష్ట్రాల మధ్య, పొరుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ యొక్క ఏదైతే తెలంగాణకు అన్యాయం జరిగే రీతిలో జరుగుతున్న ఈ అంశంలో ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కనుక సో దానికి సంబంధించిన ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? ఫైనల్ చెప్పండి. ఖచ్చితంగా ఫ్రీ ఫీజిబిలిటీ ఎంత వరకు ఉందో అక్కడ ఖచ్చితంగా పరిశీలిస్తుంది. అడ్డగోలుగా అనుమతులు ఏ రాష్ట్రానికి ఇవ్వదు.
ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల హక్కులను కాపాడడానికే కేంద్ర ప్రభుత్వం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్ ఒకలాగా, తెలంగాణలో ఒకలాగా ఏమీ ఉండదు. ఎక్కడ తెలంగాణ ప్రజలకు ఒక నీటి బొట్టు కూడా అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పేసి కట్టి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే జలవనరుల శాఖ మంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడడం జరిగింది. ఏమైంది, బనక చెట్ల మీద ఏ విధమైన అవార్డు రాలేదు, ఏ విధమైన అనుమతులు రాలేదు, ఏ విధమైన వాళ్ళకి ఏమి చేయలేదు. రైట్, థ్యాంక్ యూ. కోటేశ్వరరావు గారు, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల విషయంలో చర్చ జరుగుతోంది, రచ్చ జరుగుతోంది. సో ఫైనల్ గా కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుందా, ఈ వివాదాలకు ముగింపు పలుకుతుందా, ఏం జరుగుతా అంటారు? ఫైనల్ చెప్పండి సార్. ఇందులో కేంద్ర పాత్ర ఒకటే, నేను చెప్పినట్టుగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని వెంటనే ఇప్పించడం అనేటువంటిదే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్. కానీ వివిధ కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొట్టుకునే ఉండి చూద్దాం అన్నట్టుగా ఆ ట్రిబ్యునల్ అవార్డుని ఇప్పించడానికి కేంద్రం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఎందుకు ఈ మాట విమర్శించాల్సి వస్తా ఉందంటే, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాల గురించి ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కదా ఇవాళ జరిగినటువంటి సమావేశం. మరి అటువంటి ప్రయత్నము బ్రిజేష్ కుమార్ గారిని ఆయనతో అవార్డు వెంటనే ఇప్పించేందుకు గడిచినటువంటి 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమిటి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శ. అంతకు మించి కేంద్ర ప్రభుత్వానికి నీటి పంపిణీ, ఎందుకంటే ఆల్రెడీ అంగీకరించినటువంటి వాటికి అనుమతులు ఇవ్వడం అవి కూడా సక్రమంగా ఉంటే, ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి పాలమూరుకి సోర్స్ మార్చిన కారణంగా, రెండోది దానికి 90 టీఎంసీలలో మొత్తం సోర్స్ ఎక్కడ, లేకపోతే లభ్యత ఎక్కడ అనేటువంటిది స్పష్టత లేని కారణంగా దాన్ని తిరస్కరించారు. అదేం చేయగలరు తప్ప అంతకు మించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేసేది ఏం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక విధంగా ఏంటంటే ఒక చోద్యం చూస్తా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది వెంటనే ట్రిబ్యునల్ ని అవార్డు ఇప్పించడం. అది చేస్తారా లేదా అనేటువంటి సమస్య. రైట్, థ్యాంక్ యూ సార్. చరణ్ గారు, ఫైనల్ గా రాష్ట్ర ప్రయోజనాలు మీరు కాపాడతారా? ఆ బాధ్యత కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఉందా? జలదోపిడికి మీరు సహకరిస్తున్నారా? ఒక వార్డులో చెప్పేసి. ఇక్కడ చాలా స్పష్టంగా విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొంది. ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అపెక్స్ కమిటీలు ఉన్నాయి, తర్వాత కోర్టులు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఇండియానే జల సంబంధించిన సమస్య పరిష్కారం చేసుకు సింధు జలాల సంబంధించి. మరి తెలంగాణ, ఆంధ్ర 10 సంవత్సరాలు అయినా ఈ సమస్య పరిష్కారం ఎందుకు లభించలేదు? ఆనాడు 9 సంవత్సరాల కాలం పరిష్కరించుకుని మేము వచ్చిన తర్వాత మేము వచ్చిన తెలంగాణ ఆంధ్ర భవన్ సంబంధించిన సమస్య పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టింది. మీరు చేయలేకపోయారు. మీరు చేయలేని అని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన హామీలన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. దాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందు. థ్యాంక్ యూ. మొత్తానికి డిబేట్ లో పాల్గొన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కోటేశ్వరరావు గారు పొలిటికల్